పోలవరాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబు నాయుడు గారి డబ్బుల ఆరాటం తప్ప మరొకటి కాదని మనం చేస్తున్నా. అనేక సార్లు చెప్పా, మళ్ళా చెప్తున్నా. పోలవరం ఇవాళ ఈ స్థితికి రావడానికి, లేట్ కావడానికి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అసమర్థత, అవివేకం, చేతగానితనం. నేను అనేక సందర్భాల్లో చెప్పా. ప్రధానమైనటువంటి ఆ కట్టకి ఉన్నటువంటి డయాఫ్రమ్ వాల్, 2 కాఫర్ డ్యాములు నిర్మించిన తర్వాత డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయాలి. ఎర్త్కమ్ రాక్ ఫిల్లింగ్ డ్యామ్కి కాఫర్ డ్యాములు పూర్తి కాకుండా డయాఫ్రమ్ వాల్ వేసినటువంటి అతి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం. అందువల్లనే ఇవాళ ఈ ఆలస్యం అవుతుంది. పొత్తు మీద పోటీ చేయలేదు. 10 ఏళ్ల పాటు పొత్తు ఉండాలంట. అంటే 10 ఏళ్ల పాటు మాట్లాడుకున్నాడేమో కాంట్రాక్టు. ఈ ఒక్క ఎలక్షన్లో కాదు, ప్యాకేజీ 10 ఏళ్ల కోసం మాట్లాడుకున్నట్టుగా ఉంది పవన్ కళ్యాణ్ గారు. అసలు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు అసలు మీరు ఎక్కడ ఉంటున్నారండి? ఏ రాష్ట్రంలో ఉంటున్నారండి? మీ ఇల్లు ఎక్కడండి? అప్పుడప్పుడు వచ్చిపోయేవాళ్ళు కదండి మీరు. నేను మనవి చేస్తున్నా, ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ ఖాయం. ఎవరికి? చంద్రబాబు నాయుడు గారికి. ఇల్లు లేదు కదా, అక్కడే బ్రహ్మాండం ఇల్లు కట్టుకున్నాడు, అదంటూ ఉంటాడు. లోకేష్ కూడా పాదయాత్ర అక్కడే చేసుకుంటాడు. ఎన్నికల తరువాత వీళ్ళు ముగ్గురు వారి స్వరాష్ట్రంలో ఉంటారు. వారికి ఇది స్వరాష్ట్రం కాదు. అది కూడా రాష్ట్ర ప్రజలు గమనించాలి. ముఖ్యమంత్రి అయితేనే శాసనసభకు వస్తానని ఎందుకే ప్రతిజ్ఞ చేశావు? సిగ్గుందా లేదా నీకు? ముఖ్యమంత్రి కాబట్టి అసెంబ్లీకి రావా? ముఖ్యమంత్రి అయితేనే వస్తావా? వాట్ ఈస్ దిస్? పవన్ కళ్యాణ్ మీరు కలిసిన 0-0 కలిస్తే 0-0 ఇంటూ అయినా కూడా అది 0 అవుతుందనే వాస్తవాన్ని మీరు గమనించాలి. చంద్రబాబు నాయుడు గారు, నేను ఒకటి అడుగుతా, చెప్పండి. మీ దగ్గర దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, అసలు పవన్ కళ్యాణ్కి ఎన్ని ముష్టేయాలనుకుంటున్నారు మీరు? ఎన్ని సీట్లు ముష్టేయాలనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ ఎన్ని తీసుకోవాలనుకుంటున్నాడు? ఇది చెప్పండి. అంతేకాదు, మీ ఇద్దరు కలిసింది రాష్ట్ర భవిష్యత్తు కోసం అట. అయ్యా, మీ ఇద్దరు కలిశారు కదా ఇంతకుముందు ఒకసారి, కలిసి అధికారంలోకి వచ్చారు కదా. అవంగానే మళ్ళీ తిట్టుకున్నారుగా, అవంగానే మళ్ళీ కొట్టుకున్నారుగా, అవంగానే మళ్ళీ ఒకళ్ళొకళ్ళు విమర్శించుకున్నారు కదా. మీది కలహాల కాపురం అని తేలిపోయింది కదా. ఒకసారి కలిసి మీరు రాష్ట్ర భవిష్యత్తును సర్వనాశనం చేసి మళ్ళా కలిసి ఏం చేయబోతారో ప్రజలకు తెలియదని అనుకోకండి. లోకేష్ బాబు యువగళంలో ఇన్ని కిలోమీటర్లు నడిచానని చెప్తున్నారు కదా. ఏమైనా ఎదిగాడండి? ఒక నాయకుడిగా గుర్తింపు వచ్చిందండి? ఒక పెద్ద కామెడీ షో, రకరకాల కామెడీలన్నీ పెట్టారు. దానిలో హిట్ సినిమా కోసం కామెడీలు పెడతారే, ఆ విధంగా కామెడీలు పెట్టి దాన్ని హిట్ చేయాలని ప్రయత్నం చేస్తే యువగళం అట్టర్ ఫ్లాప్ అయింది. లోకేష్ బాబు ఒక అంగుళం కూడా ఎదగలేకపోయాడు రాజకీయాల్లో అనే విషయం ఈ యువగళం చాలా స్పష్టంగా చెబుతున్నటువంటి అంశం.